శ్రీనివాస్ను వివాదాలు ఎప్పుడూ చుట్టుముడుతూనే ఉంటాయి. ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా పలుమార్లు పలు వివాదాల్లో చిక్కుకున్నారు. నోటి దురుసుతో కార్యకర్తలను కూడా కించపరుస్తాడనే ఆరోపణలున్నాయి. అవంతి శ్రీనివాస్ను మంత్రిగా ఉన్న సమయంలోనూ పలు అవినీతి ఆరోపణలతో పాటు వివాదాలు చుట్టుముట్టాయి. విద్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వం నుండి వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను తీసుకున్నారని, కానీ అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదనే తీవ్ర ఆరోపణలు ఈ మాజీ మంత్రిపై ఉన్నాయి. అధికారులనైనా సొంత పార్టీ నాయకులనైనా నోటికొచ్చినట్లు మాట్లాడతారనే అపవాదు మూటకట్టుకున్నారు. స్వయం నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. సొంత పార్టీ నాయకులను కలుపుకొని వెళ్లడంలో సఫలీకృతం కాలేకపోయారనే కార్యకర్తలు అభిప్రాయపడుతుంటారు. జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న సమయంలో అవంతి శ్రీనివాస్ పేరుతో పలు సెక్స్ ఆడియో టేప్లు కలకలం సృష్టించాయి. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ బంగారం అంటూ అవంతి శ్రీనివాస్ పలువురు మహిళల మధ్య జరిగిన ఆడియో టేప్లు సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియా స్ట్రీమ్లో వైరల్ అయ్యాయి. దీంతో అవంతిపై ట్రోల్స్ అన్స్టాపబుల్గా హోరెత్తాయి. ఈ ఆడియో టేపులు రాజకీయంగా తీవ్ర దుమారాన్నే రేపి ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ ఓటమికి ఓ కారణంగా మారాయని, వ్యక్తిగత జీవితాన్ని కూడా బాగా దెబ్బ కొట్టాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్టు అవంతి శ్రీనివాస్కి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ పడిందని, దానికి వైసీపీ పార్టీ గాలితో పాటు స్వయంకృతాపరాధం కూడా ఉందనేది సుస్పష్టం.